బతకమని, సత్యమేందో తెలుసుకోమని, ధర్మమేందో తెలుసుకోమని ధర్మ సమాజ్ పార్టీ చెప్పడానికి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము 5 డిమాండ్లు నెరవేర్చేంత వరకు మా మిత్రుడు, మా అన్న మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు రావడం జరిగింది. తర్వాత బీసీ సంఘ నాయకులు రావడం జరిగింది, అనేక కుల సంఘ నాయకులు రావడం జరిగింది. వారంతా మద్దతు తెలపడం జరిగింది. పొద్దుటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకైనా, తర్వాత మాకు మద్దతు తెలిపిన వివిధ కుల సంఘ నాయకులకు, అగ్రవర్ణ సమాజానికి అందరికీ కూడా పేరు పేరున జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై కాన్శీరామ్. ఆమ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా వచ్చినటువంటి ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు పరకాల సమ్మయ్య గౌడ్ గారికి ఆహ్వానం తెలుపుతూ మరి ఈ సమావేశాన్ని, ఈ ఆమరణ దీక్షను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పరకాల సమ్మయ్య గౌడ్ గారిని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న వారికి మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం నుంచి వారికి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళకు బలం చేకూర్చే విధంగా మేము కూడా సంఘీభావాన్ని ప్రకటించడానికి రావడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ గురించి నాకు తెలిసిన 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సమాజం కోసం పార్టీ మేము ఉన్నాము మీకు వెన్నంటూ అని నేను భావిస్తున్నాను. ఈరోజు పేద మధ్య తరగతి వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఈబీసీ ప్రజల కోసం వీరి చేస్తున్న పోరాటం వర్ణనాతీతం. ఎన్నో రాజకీయ పార్టీలు వారి స్వలాభ కోసం, ఆ పార్టీల మనుగడ కోసం, వారు ఆర్థికంగా బలపడే కోసమే ఎన్నో పార్టీలు ఈ మన సమాజంలోకి పుట్టుకు వచ్చాయి. వారి ఆర్థిక లావాదేవీలను పెంచుకునే కోసమే చేశాయి. కానీ ఇక్కడ మనసు ధర్మ సమాజ్ పార్టీ పాకిస్తాన్ బార్డర్లో కాపలుగా ఉన్న జవాన్ లాంటి పార్టీ ఇది ధర్మ సమాజ్ పార్టీ. నేను తిన్నది మట్టి పాలు, ఇతరులకి ఇచ్చేది నా పాలు అంటూ నేను ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతోనే ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు ఉద్భవించింది అని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వంపై 5 డిమాండ్లు కూడా వాళ్ళ డిమాండ్లను కూడా ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. అంటే సమాజంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టి ఇక చాలులే అంటూ ప్రజల్ని మోసం చేసే పార్టీలే చాలా ఉన్నాయి. కానీ ధర్మ సమాజ్ పార్టీ ప్రజల కోసం మాత్రమే, ప్రజల పక్షాన నిలబడి అట్టడుగు వర్గాల వారికి కూడా వారికి స్వేచ్ఛ స్వాతంత్రం లభించాలనే ఒక గొప్ప సంకల్పంతో ప్రజలకు బలాన్ని చేకూర్చే విధంగా నడుస్తున్నదే ఇది ధర్మ సమాజ్ పార్టీ అని నేను ఈ సందర్భంగా నా అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాను. ఇక మా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి వస్తే ధర్మ సమాజ్ పార్టీలో పనిచేస్తున్న వారి పోరాటం అంత ఇంత కాదు, ఏ కవి కూడా వర్ణించలేరు. నిస్వార్థంగా పనిచేస్తూ, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ, పార్టీ అభివృద్ధి కోసం ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలను వెలికితీసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే ఒక 4th ఎస్టేట్ లాగా పనిచేస్తుంది ధర్మ సమాజ్ పార్టీ. ఈ సందర్భంగా మా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ధర్మ సమాజ్ పార్టీలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నీతి, న్యాయం, ధర్మం, ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే పార్టీలు నామమాత్రంగానే ఉన్నాయి. అవన్నీ వాళ్ళు పెదవులపై
తీయటి రాగాలు వల్లిస్తూ ప్రజలు మభ్యపెడుతూ మోసం చేస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా కొందరు అమాయకంగా మోసపోతూనే ఉన్నారు. కానీ ఇలాంటి ధర్మ సమాజ్ పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? చట్టసభల్లో సాధ్యమైనంత వరకు వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. అందరినీ ఐక్యతగా తీసుకొచ్చుకునే కోసమే వాళ్ళు ఈ ధర్మ సమాజ్ పార్టీ అనేది ఖచ్చితంగా ఇది చేస్తున్నది. ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళది ఏంటంటే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళు ఏమంటున్నారంటే విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు, సాధన. ఈరోజు ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల పడే కష్టాల కోసం ఈరోజు ఇక్కడ ఆమర నిరాహార దీక్షలు చేస్తున్నారు అంటేనే ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పేదవాళ్ళందరూ కూడా ధర్మ సమాజ్ పార్టీ ఆమర నిరాహార దీక్ష చేస్తున్న వారికి శిరస్సు వంచి నమస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కంప్యూటర్ యుగంలో క్షణం తీరిక లేకుండా ఎవరి పనులు వారు చేసుకుంటూనే పోతూనే ఉన్నారు. కానీ మరి వీరికి ధర్మ సమాజ్ పార్టీ కూడా పనులు ఉంటాయి కదా, ఆ నాయకులు కార్యకర్తలు కూడా పని ఉంటుంది కదా. కానీ వాళ్ళు ఎందుకు ఇంత నిస్వార్థంగా ప్రజల కష్టాల్ని స్వీకరించి ఆ కష్టాలను తీరాలనే ఒక గొప్ప సంకల్పంతో ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు మీరు ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు అని అంటే ఈ రోజుల్లో కన్న కొడుకులు కూడా బువ్వ పెట్టని ఈ సమాజంలో, ఎవరికి కాని ఈ సమాజంలో, స్వార్థం కోసం పరుగులు తీరుతున్న ఈ సమాజంలో 24 గంటలు సరిపోదు, ఇంకొక 48 గంటలు అయితే బాగుండాలని అనుకున్న ఈ సమాజంలో నీతి, న్యాయం, ధర్మంగా ధర్మ సమాజ్ పార్టీ సాగుతుందని నేను ఈ సందర్భంగా సమాజానికి తెలియజేయాలనేదే నా సంకల్పం. ఎవరో ఎక్కడో ఏడో ఒక్కకాడ పుడతారు. మహాత్మా గాంధీ మార్పును తీసుకొచ్చారు, అంబేద్కర్ గారు మార్పును తీసుకొచ్చారు, ఇంకా కొందరు కూడా గొప్ప గొప్ప నాయకులు మార్పును తీసుకొచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ధర్మ సమాజ్ పార్టీ కూడా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా సప్త సమాజానికి నా అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాను. రావాలి, ఎవరో ఒకరు రావాలి, ఎవరో ఒకరు ముందుకు రావాలి, ప్రజలు ఐక్యత చేయాలి, సమాజానికి సమస్య తెలియజేయాలి, ప్రభుత్వానికి సమస్యను వెళ్ళగక్కాలి అనే ఈ చలి కాలంలో కూడా, ఇంత చలిలో కూడా ఈ మా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మా ధర్మ సమాజ్ పార్టీ ఒక టీం ఆమర నిరాహార దీక్ష చేస్తున్నందుకు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున తల వంచి నమస్కరిస్తూ, ఒక సీనియర్ జర్నలిస్టుగా 35 సంవత్సరాలుగా నేను జర్నలిస్టుగా పనిచేస్తున్నాను. ఎన్నో సంఘాలు పుట్టుకు వచ్చాయి, భస్మమైపోయాయి. కానీ నేను ప్రత్యక్షంగా పరోక్షంగా మునుగోడు ఎన్నికల్లో చూసిన ధర్మ సమాజ్ పార్టీ అంటే ఏమిటి, మూల స్తంభం ఈ సమాజానికి అని తెలుసుకొని ఈ సందర్భంగా మా టీములందరినీ కూడా నేను అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చిన వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వీరికి నేను నా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ బై సార్.